శ్రీమాత్రే నమః. మిత్రులారా నమస్తే. పరమపావనమైన గీతాపారాయణానికి హృదయపూర్వక స్వాగతం. జ్ఞానయోగం 42వ శ్లోకం, చిట్ట చివరి శ్లోకం. తస్మాదజ్ఞాన సంభూతం హృస్సం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగమాతిష్ఠోత్తిష్ఠ భారత. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి మానవుడు అజ్ఞానాన్ని ఎలా జయించాలో, జయించిన పిదప ఎలా జీవించాలో తెలియజేస్తూ ఉన్నాడు. తస్మాద్ అజ్ఞాన సంభూతం హృస్సం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగమాతిష్ఠోత్తిష్ఠ భారత. భారత, ఓ అర్జున, హృస్సం నీ హృదయములో ఉన్న సంశయం, అజ్ఞాన సంభూతం, అజ్ఞానజనితమైనటువంటి ఆ సంశయాన్ని, ఆ సందేహాన్ని చిత్వా ఛేదించి, జ్ఞానాసిన జ్ఞానమనే ఖడ్గం చేత ఛేదించి, యోగమాతిష్ఠ నిష్కామ కర్మయోగాన్ని నిర్వహించు. ఉత్తిష్ఠ లిమ్ము అర్జున, రణక్షేత్రంలోకి దూకి యుద్ధాన్ని నిర్వహించు అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇక్కడ జ్ఞానం యొక్క వైశిష్ట్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. గతంలో జ్ఞాన అగ్ని అన్నాడు. జ్ఞానం సమస్త పాపాలను కాల్చేసేటటువంటి అగ్ని అన్నాడు. జ్ఞాన ప్లవేన అన్నాడు. ఈ సంసార సాగరం నుంచి తరింపచేయగల నావ జ్ఞానం అన్నాడు. ఇప్పుడు జ్ఞానాసిన, జ్ఞానం ఒక ఖడ్గం లాంటిది. అజ్ఞానజనితమైనటువంటి సంశయాలని, మోహాలని ఖండించి వేసేటటువంటి ఖడ్గం జ్ఞానం. కాబట్టి ఈ జ్ఞానం అనే ఖడ్గం ద్వారా అజ్ఞానజనితమైనటువంటి మోహమైన, సంశయాలైన, దుస్సంకల్పాలైన, దుర్వాసనలు అన్నింటినీ కూడా, అన్నింటికీ మూలం ఈ అజ్ఞానం. ఆ అజ్ఞానాన్ని తొలగించాలి. ఈ అజ్ఞానజనితమైనటువంటి సంశయాలు ఎక్కడున్నాయి? హృస్సం అంటున్నాడు పరమాత్ముడు. అంటే శత్రువు ఎక్కడో దూరం లేడు, అజ్ఞానం ఎక్కడో లేదు, నీ హృదయంలోనే తిష్ట వేసుకుని ఉన్నాయి. అజ్ఞానజనితమైనటువంటి సంశయాలు, మోహాలు, దుస్సంకల్పాలన్నీ కూడా నీ హృదయంలోనే తిష్ట వేసుకొని ఉన్నాయి. కాబట్టి ఆ హృదయంలోని అజ్ఞానజనిత సంశయాలని జ్ఞానాసిన, జ్ఞానం అనే ఖడ్గాన్ని ధరించి వాటిని రూపుమాపు. ఆ అజ్ఞానజనిత సంశయాన్ని జయించిన తర్వాత యోగమాతిష్ఠ, నిష్కామ కర్మయోగాన్ని అనుష్ఠించమంటున్నాడు పరమాత్ముడు. జ్ఞాని అయిన వాడికి కర్మను ఆచరించడం కానీ, కర్మను త్యజించడం నందు కానీ పట్టింపు లేదు. కర్మలు ఆచరించవచ్చు, ఆచరించకపోవచ్చు. అయితే కర్మ ఫలాన్ని మాత్రం తప్పక త్యజించాల్సిందే. అయితే పరమాత్ముడు ఎందుకని జ్ఞానిని కూడా నిష్కామ కర్మను ఆచరించమంటున్నాడు? ఎందుకు అంటే ధర్మ సముద్ధరణ కోసం, లోకహితార్థమై, ఈ లోకానికి మేలు చేయడం కోసం, ధర్మాన్ని ఉద్ధరించటం కోసం, పరోపకారార్థం ఇదం శరీరం అంటాం. ఇతరులకు మేలు చేయడం కోసమే ఈ శరీరం ఉన్నది. అదేవిధంగా జ్ఞాని అయినవాడు ఈ లోకం కోసం హితం చేయడం కోసం, లోకహితం కోసం, ధర్మాన్ని ఉద్ధరించడం కోసం నిష్కామ కర్మలను ఆచరించవలసిందేనంటున్నాడు పరమాత్ముడు. అర్జున, ముందు జ్ఞానాన్ని సంపాదించు. అట్టి జ్ఞాన ఖడ్గము చేత అవిద్యా హృదయ గ్రంథిని ఛేదించు. తదుపరి లోకహితం కొరకై కర్మను అనుష్ఠించు అంటున్నాడు. అర్జునుడు కురుక్షేత్రంలో మమకారం కారణంగా, తన బంధువులనే కారణంగా యుద్ధము చేయక అకర్మణ్యుడై రథమున
నిస్సహాయంగా చితికిలబడిపోయి ఉన్నాడు. అలాంటి స్థితిలో శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానాన్ని బోధించి ఉత్తిష్ట భారత, లెమ్ము అర్జున, లేచి యుద్ధరంగంలో యుద్ధం చెయ్యి అంటూ ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఇది కేవలం అర్జునుడికే కాదు, ఈ లోకమునందు ప్రతి మానవుడు కూడా అజ్ఞానజనితమైనటువంటి సంశయాల్ని, మమకారాల్ని వదిలి తన కర్తవ్యాన్ని నిర్వహించాలి, నిష్కామ కర్మయోగాన్ని ఆచరించాలని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తూ ఉన్నాడు. ఓం ఇది శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానయోగో నామ చతుర్థోऽధ్యాయః. ఇది ఉపనిషత్ ప్రతిపాదికమైన, ఉపనిషత్తుల సారమైనటువంటి బ్రహ్మ విద్యయు, యోగశాస్త్రమును, శ్రీకృష్ణార్జున సంవాదమైనటువంటి శ్రీ భగవద్గీత యందు జ్ఞానయోగము 4వ అధ్యాయం సమాప్తం. ఓం తత్సత్. మిత్రులారా, పరమపుణ్యప్రదమైనటువంటి పోతన భాగవతం ధ్రువోపాఖ్యానానికి స్వాగతం. ధ్రువుడికి తాత అయిన స్వయంభువ మనువు నీవు చేసిన అపరాధానికి కాను మొదట కుబేరుణ్ణి ప్రసన్నత చేసుకోమని చెప్పాడు. యక్షులనందరినీ యుద్ధంలో నిర్జించాడు కాబట్టి కుబేరుణ్ణి ప్రసన్నం చేసుకోమని చెప్పాడు. చనుదెంచి వెసకృతాంజలి అయిన ధ్రువు జూచి తివుటనిట్లనియే క్షత్రియ కుమారా, తగ భవదీయ పితామహాదేశంబునను దుస్త్యజంబైన ఘన విరోధముడిగితివి, అటుగాననొనరింగనిపుడు నీయందు ప్రసన్నుడనైతి. భూత జననలయంబులకనయంబు కాలంబు కర్తయై వర్తించుగాన, ఉష్మదనుజు చంపిన వారలీ యక్షవరులుగారు. తలపోయని యక్షగణమునిట్లు నెరివధించిన వాడవు నీవుగావు, వినుత గుణశీల మాటలు వేయునేలా. వచ్చి తనకు నమస్కరించిన ధ్రువుడితో కుబేరుడిలా అన్నాడు, రాకుమారా, నీ తాత ఆదేశించగా విడువరాని పగను విడనాడావు. అందువల్ల నీ పట్ల నేను ప్రసన్నుడనయ్యాను. జీవుల జనన మరణాలకు కాలమే కారణం కావున ఓ సుగుణాత్మ, 1000 మాటలెందుకు? నీ తమ్ముణ్ణి చంపినవాడు యక్షుడూ కాడు, ఈ యక్షులను చంపినది నీవు కాదు. అదియునుగాక ఏ బుద్ధించేసి కర్మ సంబంధ దుఃఖాదికంబులు దేహాత్మానుసంధానంబునంజేసి సంభవించు. అట్టి అహంత్యమ్మను అపార్థ జ్ఞానంబు స్వప్నమందు బోలె పురుషునకుందోచు. కావున సర్వభూతాత్మ విగ్రహుండును, అధోక్షజుండును, భవచ్ఛేదకుండును, భజనీయ పాదారవిందుండును, అనంతామేయ శక్తియుక్తుండును, గుణమయ్యగు ఆత్మమాయచే విరహితుండును అయిన ఈశ్వరుని సేవింపుము. నీకు భద్రంబయ్యడు భవదీయ మనోగతంబైన వరంబుగోరుము. నీ వంబు జనాభ పాదారవింద సేవనంబు తిరంబుగజేయుదువని ఎరుంగుదునని రాజరాజు చేత అట్లు మహామతియు భాగవతోత్తముండునైన ధ్రువుండు ప్రేరేపింపంబడి ఏ హరిస్మరణంబు చేత ప్రయత్నంబున దురత్యయంబైన అజ్ఞానంబు దరియుంతురు. అట్టి హరిస్మరణంబచలితంబగును అగునట్లు సంగమని అడిగిన అట్లు కాకయని అంగీకరించి, అంత కుబేరుండు సంప్రీత చిత్తుండై ధ్రువునికి శ్రీహరిస్మరణం బట్ల అనుగ్రహించి అంతర్ధానం పొందే. అంత ధ్రువుండు యక్షకిన్నరకిం పురుషగణ సంస్తూయమాన వైభవుండగుచు ఆత్మీయ పురంబునకు మరలి చనుదెంచి. అంతేకాక కర్మ సంబంధమైన దుఃఖం మొదలైనటువంటి దేహాభిమానం కారణంగా మానవునిలో కలుగుతూ ఉంటాయి. స్వప్నములో వలె నేను నీవు అనే భేదబుద్ధి అజ్ఞానం వల్ల కలుగుతుంది. కాబట్టి సంసారబంధ విమోచకుడైన ఆ భగవంతుణ్ణి సేవించు.
ఆయన పాదపద్మాలు భజింపదగ్గవి అంటూ నీ మనసులోని కోర్కెను కోరుకోమన్నాడు కుబేరుడు. కుబేరుని ఆ ప్రోత్సాహ వాక్యాలు విని బుద్ధిమంతుడు భాగవతోత్తముడైన ధ్రువుడు ఏ హరిస్మరణం వల్ల దురంతము దుస్తరమైన అజ్ఞానాన్ని అవలీలగా తరింపగలుగుతామో ఆ శ్రీహరి స్మరణం నా మనసులో స్థిరంగా ఉండేటట్లు వరమిమ్మని ప్రార్థించాడు. ధ్రువుడు కోరినట్లే కుబేరుడతడికి శ్రీహరి స్మరణను అనుగ్రహించి సంతోషంతో అంతర్ధానం చెందాడు. ఆ తర్వాత ధ్రువుడు యక్షులు, కిన్నెరలు, కింపురుషులు తన వైభవాన్ని కీర్తిస్తుండగా తన రాజధానికి తిరిగి వచ్చాడు. ధ్రువుడు తనను ప్రజలు తండ్రిగా భావించి సేవిస్తుండగా 66,000 సంవత్సరాలు రాజ్యం చేశాడు. తర్వాత కుమారుడికి పట్టాభిషేకం చేశాడు. తుదకు ఈ సంసారం పట్ల విరక్తుడై ధ్రువుడు తన నగరము నుండి వెలువడి అనేక పుణ్యక్షేత్రాలు దర్శించి పుణ్యభూమి అయిన బదరికాశ్రమం వెళ్ళి అక్కడి పవిత్రమైన విశాల నదిలో స్నానం ఆచరించి పద్మాసనంలో కూర్చొని కన్నులు మూసి ప్రాణాయామం చేస్తూ భగవంతుడి రూపాన్ని ధ్యానించాడు. శరీర అభిమానాన్ని విడిచి తనను తాను మరచి ఉన్న ఆ సమయంలో 10 దిక్కుల్ని ప్రకాశింపజేస్తూ పున్నమి చంద్రుని వలె దివి నుండి భువికి ఒక విమానం ఏతించింది. ఆ విమానములోని 2 విష్ణు సేవకులు ఆనందముతో చిరునవ్వు నవ్వుతూ, రాజా నీకు శుభమగుగాక, నీ 5 ఏళ్ల ప్రాయంలోనే గొప్ప తపస్సు చేసి శ్రీహరిని సంతృప్తిపరచావు కదా, ఆ శ్రీహరి పంపించగా నిన్ను విష్ణుపదానికి తోడ్కొని పోవటానికి వచ్చాము మేము. ఏ స్థానాన్ని పండితులు సర్వశ్రేష్టమని భావిస్తారో, దేనిని సూర్యచంద్రులు, గ్రహాలు, నక్షత్రాలు ప్రదక్షిణ చేస్తుంటాయో, దేనిని నీ పితృదేవతలు సైతం పొందలేకపోయారో, ఏది జగద్వంద్యమో, దేనిని భక్తులు కానివారు పొందలేరో అటువంటి విష్ణుపదాన్ని నీవు పొందుతావు. రా వచ్చి కూర్చో అని చెప్పారు. వారి మధుర వాక్కులను విని ధ్రువుడు సంతోషించి స్నానం ఆచరించి మునులకు నమస్కరించి వారి ఆశీస్సులు పొంది విమానానికి ప్రదక్షిణ చేసి పూజించి ఆ హరిసేవకులకు వందనం చేసి విష్ణువు ఎందే మనస్సు లగ్నం చేసిన వాడై విమానం ఎక్కబోతుండగా దేవతలు దుందువులు మోగించారు, పుష్పవర్షం కురిపించారు. అదే సమయంలో ధ్రువుడు తన మనసులో కన్నతల్లిని విడిచి ఎలా వెళ్ళాలి అని విచారిస్తుండగా విష్ణుభటులు అది గమనించి తమ ముందు విమానం ఎక్కిపోతున్న అతని తల్లిని చూపించగా తృప్తిపడి విమానమెక్కి ధ్రువుడు గ్రహమండలాన్ని, ముల్లోకాల్ని, సప్తర్షి మండలాన్ని దాటి ఆ పైన ఉన్న విష్ణుపదాన్ని చేరుకున్నాడు. పుణ్యప్రదము శుభకరమైన ధ్రువపదాన్ని కలిగించే ఈ ధ్రువోపాఖ్యానాన్ని భక్తి శ్రద్ధలతో విన్నవారికి, వినిపించిన వారికి కూడా సమస్త దుఃఖాలు తొలగి భగవజ్ఞానం లభిస్తుంది, దైవానుగ్రహం లభిస్తుంది. ఓం శతమానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం శత సంవత్సరం దీర్ఘమాయు ఆయురారోగ్య ఐశ్వర్యమస్తు యశో విభవ ప్రాప్తిరస్తు మనోవాంఛాఫల సిద్ధిరస్తు నిరంతర భగవత్ కరుణాకటాక్ష సిద్ధిరస్తు. మిత్రులారా, ధన్యవాదాలు. శుభం భూయాత్. హరి ఓం తత్సత్.